హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిణి వరల్డ్. ఈరోజు అయితే నేను పుదీనా పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా పుదీనాని తీసుకోవాలి. ఆకులను అయితే మనం వాటర్లో వాష్ చేసుకోవాలి. మన డైజెషన్ సిస్టమ్కి అయితే పుదీనా పచ్చడి చాలా యూజ్ అవుతుందండి. అలాగే బాడీని కూడా కూల్గా ఉంచుతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలను అయితే కడిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వాష్ చేసి వేసుకోవాలండి. టోటల్ మగ్గనివ్వాలి. తర్వాత మనం కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. తర్వాత మనం వాష్ చేసుకున్న పుదీనాని కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇది టోటల్ దగ్గరికి వచ్చేంత వరకు మనం స్టవ్ మీద వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, వెల్లుల్లి కూడా మనం యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉప్పు, వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.